దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అమ్మకు అన్నం పెట్టని వ్యక్తి పిన్నమ్మకు పట్టుచీర పెడతానంటే ప్రజలు నమ్ముతారా అని జగన్ గురించి టీడీపీ నేత మాదిగాని గురునాథం ఎద్దేం చేశారు. 2014లో అమరావతికి మద్దతు ఇచ్చి 2019లో 3 రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మావికన్ అంటున్నారని విమర్శించారు. నిజానికి మావికన్ అనేది సిఆర్టీఏ పరిధిలో భాగమని దానికి కొత్త పేరు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మాదిగాని గురునాథం ఆరోపించారు. చేయడం చేత అయిందా మీకు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంత అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు చేత కాలేదు కదా. 52,000 పట్టాలు ఆ ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ని అమరావతిలో డిస్టర్బ్ చేసి సైతాన్ సైన్యంలాగా పేదలకు ఇస్తానని భ్రమింపజేసి మేము ఉద్యమం చేస్తే నువ్వు 5 జోన్లో ఇవ్వాల్సింది పోయి 41A 42 అధికరణలో సవరణ చేసి 3వ జోన్లో ఇచ్చి కోర్టుకు వెళ్తారని తెలిసి కూడా న్యాయం చేయకుండా నువ్వేం చేశావు? అది చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లటం కోసం ఉపయోగించుకున్నావు రాజకీయంగా. అంతేకాని నువ్వు ఈ పేద ప్రజల పట్ల నీకు ఎక్కడా కూడా ప్రేమ లేదనే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే 3 రాజధానులు అనేది ట్రాష్, నీ రాజకీయ ఎత్తుగళ్ల కోసం వాడుకొని ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయటం కోసం వాడినటువంటి అంశం. ఇప్పుడు మావిగన్ అసలు మావిగన్ అనేది అమరావతి సిఆర్డీఏ కోర్ క్యాపిటల్లో భాగం కదా. నిన్న పార్లమెంట్లో చట్టమైంది కదా. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 10 సంవత్సరాలు ఉన్నటువంటి హైదరాబాద్ చట్టాన్ని సవరణ చేసి 41లో పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత చట్టమైన నేపథ్యంలో ఇప్పుడు మావిగన్ అనేది మచిలీపట్నం అదేవిధంగా విజయవాడ, అదేవిధంగా గుంటూరు, జగ్గైపేట, ఒక పక్క సత్తెనపల్లి దాకా, ఇటుపక్క గన్నవరం దాకా అన్ని ప్రాంతాలు దాంట్లోనే ఉన్నాయి కదా. ఇక విజయవాడే రాజధాని అనేటువంటిది ఏంటి? రాజధానికి ముఖద్వారం విజయవాడ. అభివృద్ధి పదంలో ఇవన్నీ మేము చూస్తూ ఉంటే నీకు అవగాహన లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా అవగాహన లేదు నీకు. నువ్వు ఇది రాజకీయంగా వాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమని స్పష్టంగా మాకు తెలుస్తూ ఉంది. మావిగన్ వర్సెస్ అమరావతి అన్నావు కదా. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు నేను నిన్న కొన్ని పత్రికల్లో కూడా మాట్లాడాను. ఫస్ట్